రేవంత్ రెడ్డి గారు నిన్న మరి నల్గొండ సంబంధించినటువంటి సభలో హైలైట్స్ని ఒకసారి చూసుకోవచ్చు. నడ్డా అడ్డగోలుగా మాట్లాడొద్దు, ఏడాదిలో 55,000 ఉద్యోగాలు, 21,000 కోట్ల రుణమాఫీ ఏ రాష్ట్రంలోనైనా మీరు చేశారా? నిరూపిస్తే ఢిల్లీ నడి బజారులో క్షమాపణ చెప్తా సీఎం రేవంత్. మాపైకి కేసీఆర్ గాలి బ్యాచ్ వదిలారు, మేము ఏం పని చేసినా వాళ్ళు వద్దంటున్నారు. మూసి ప్రక్షాళన చేయాల వద్దో కేసీఆర్ చెప్పాలి. ఆయన చేసిన అప్పులకు 65,000 కోట్లు కఠినం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇచ్చి తీరుతాం. సన్నోట్లు వేయండి, బోనస్ ఇచ్చే బాధ్యత మాది. బ్రాహ్మణ వెల్లంపల్లి పూర్తితో 1,00,000 ఎకరాలకు నీళ్లు, ఎస్ఎల్బిసి టన్నెల్ కూడా పూర్తి చేసి మరో 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. నల్గొండ విజయోత్సవ సభలో వెల్లడి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ అడ్డం మీదకొచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన నిజాలు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తే బాగుండేదని అన్నారు. నడ్డాజీ, మీరు మా అడ్డం మీదకొచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని కాదు, ప్రధాని నరేంద్ర మోదీని అడుగుతున్నా. మోదీ 14 ఏళ్లు గుజరాత్ సీఎంగా ఉన్నారు, 11 ఏళ్ల నుంచి ప్రధానిగా ఉంటున్నారు. ఈ 25 ఏళ్లలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరు నిరూపిస్తే ఢిల్లీ నడి బజారులో మీకు క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తా. లేదంటే శాఖల వారీగా మేము ఇచ్చిన ఉద్యోగాల లెక్క అప్పచెప్తా. మీరు మీ నాయకులు మా ప్రభుత్వాన్ని అభినందించాలి. మొదటి ఏడాదిలోనే 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర కూడా మా ప్రభుత్వానిదే అని తెలిపారు. కేసీఆర్ కు మోదీకి తాను సవాల్ విసురుతున్నానని, వారు అధికారంలో ఉన్న టైంలో కానీ బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా కానీ ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేస్తే తమ మంత్రులతో సహా క్షమాపణలు చెప్తానని పేర్కొన్నారు. ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు నడ్డాజీ, మీరు కూడా కేసీఆర్ లెక్క మాట్లాడకండి. కేసీఆర్ మాట్లాడిన మాటలనే కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ నకలు కొడుతున్నారు. దొంగలో సొప్పది పడితే దొంగల బండి ఎక్కుతారు. అంతో ఇంతో మీకున్న గౌరవం కూడా లేకుండా పోతుంది. ఇప్పటికైనా మీరు మారండి, ఆలోచన చేయండి అని రేవంత్ సూచించారు. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా శనివారం నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నీటిని విడుదల చేశారు. తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ 2 నుంచి యూనిట్ 2 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం నల్లగొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో మాట్లాడారు. ఏడాది పాలనలో అద్భుతమైన విజయాలు, వ్యవసాయానికి ఫ్రీ కరెంట్, ఆరోగ్యశ్రీ పథకాల పేటెంట్ కాంగ్రెస్కే సొంతమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో వైఎస్ హయాంలోనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు మేము వచ్చాక ఉచిత విద్యుత్ సప్లై చేస్తున్నాం. గృహలక్ష్మి కింద 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాం. వంట గ్యాసును 500కి అందిస్తున్నాం. 66 లక్షల ఎకరాల్లో 1,53 లక్షల టన్నుల వడ్లు పండించి తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి, అందులో 2,70,000 ఎకరాల్లో సన్నాలు పండించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇక నుంచి రైతులు సన్నవడ్లు మాత్రమే పండించాలి. ఖచ్చితంగా 500 బోనస్ చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. రాబోయే రోజుల్లో పేదలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తాం. హాస్టల్లోని విద్యార్థులకు సన్న బియ్యంతోనే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు 65,000 కోట్లు కట్టినాం. కాంగ్రెస్ పార్టీ 16,000 కోట్ల మిగులు రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ అప్పగిస్తే 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులతో దివాలా తీయించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన 7 లక్షల కోట్ల అప్పులతో మేం ప్రయాణం మొదలుపెట్టినాం. కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెల అసలు మిత్తి కలిపి 6,500 కోట్లు కడుతున్నాం. రాష్ట్రంలో 70 లక్షల రైతుల కుటుంబాలకు 55,000 కోట్లు ఖర్చు పెడితే కేసీఆర్ ఆయన కుటుంబం చేసిన అప్పుకు ఒక ఏడాదిలోనే అసలు మిత్తి కలిపి 65,000 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. తెలంగాణకు కేసీఆర్ ఎంత భ్రష్టు పట్టించాడో ఆర్థికవేత్తలు ఆలోచన చేయాలని సూచించారు. ఎవరెన్ని మాటలు చెప్పినా నమ్మొద్దు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు చేస్తాం. రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము పడుతుంటే బీఆర్ఎస్ నేతల గుండెలు గుబుల్యమంటున్నాయి. రుణమాఫీ చేస్తానని ఒట్టేసి చెప్పినట్టుగానే నల్గొండ గడ్డ మీద ఒట్టేసి మరీ చెప్తున్నా సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసా ఇచ్చి తీరుతాం. మళ్ళా ఒట్ల బేరానికి పోయిండు. ఇన్ని రోజులేమో సమ్మక్క సారలమ్మ మీద, భద్రకాళి అమ్మవారి మీద ఎక్కడి పోతే అక్కడ గుర్ల మీద ఒట్లేసినది రైతు రుణమాఫీ సంబంధించినటువంటి దాంట్లో. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలి కాబట్టి మొదటిసారి అనుకుంటా నల్గొండ గడ్డ మీద మళ్ళొకసారి దేవుని మీద ఒట్టేసిండు రేవంత్ రెడ్డి. మరి అమలవుతుందా లేదా చూడాలి. ఎందుకంటే సంవత్సర కాలంగా రైతు భరోసా 7,500 రూపాయలు
ఒక పంట కాలానికి సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పిండ్రు. మరి 15,000 కాదు 10 పైసలు కూడా ఇవ్వలేదు. మరి ఇప్పటికైనా ఇస్తారో లేదో చూడాలి. ఇక కేసీఆర్ అసెంబ్లీకి రాండి, అధికారంలో ఉంటేనే చెలే ఇస్తా, ఓడిపోతే ఫామ్ హౌస్లో ఉంటా అనే విధానం కేసీఆర్ కు మంచిది కాదని సీఎం రేవంత్ రెడ్డి హితాబు పలికారు. కేసీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా, మేమందరం ఎన్నికల్లో పోటీ చేసినాం, ఓడినా గెలిచిన ప్రజల్లో ఉన్నాం. 2 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నారు. శాసనసభలో పాలక పక్షానికి సలహాలు సూచనలు చేస్తూ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద సూటిగా నిలదీశారు. డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క సిఎల్పి నాయకుడిగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలను గుంజుకున్న సిఎల్పి హోదా లేకుండా చేసినప్పటికీ మొక్కవోని దీక్షతో 5 ఎమ్మెల్యేలతో పంచపాండవుల్లాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వెంటబెట్టుకొని కేసీఆర్తో కొట్టాడారు. నంబర్లు ముఖ్యం కాదు, ప్రజా సమస్యలు ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత అని అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయింది కానీ ఈ ఏడాదిలో ఎప్పుడూ కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించలేదు, అసెంబ్లీకి రాలేదు. ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండటం తెలంగాణ సమాజానికి మంచిది కాదు. కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోండి, అసెంబ్లీకి రాండి. ఒక ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన మీ అనుభవంతో ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడండి అని సూచించారు. మీకు కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే మీరు మాట్లాడాలి, కానీ ఒక గాలి బ్యాచ్ని కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి మా పైకి వదిలారు. మా ప్రభుత్వం ఏం చేసినా వద్దనడం తప్ప వాళ్లకు ఇంకోటి తెలుస్తలేదు. గ్రూప్ 1 పరీక్షలు వద్దంటున్నారు, డిఎస్సి వద్దంటున్నారు, మూసి ప్రక్షాళన వద్దంటున్నారు. మూసి ప్రక్షాళన కావాలో వద్దో కేసీఆర్ స్పష్టం చేయాలని సవాల్ విసిరారు. నల్గొండ జిల్లాకే ఎక్కువ నష్టం, బీఆర్ఎస్ పాలనలో నల్గొండ జిల్లాకే ఎక్కువ నష్టం జరిగేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఫ్లోరైడ్ శాశ్వత పరిష్కారం కోసం ఎస్ఎల్బీసీ ఉదయ సముద్రం నుంచి మొదలు పెట్టాం, కానీ బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టులు ఏవి పూర్తి చేయలేదు. ఇక ఈ పరిస్థితి ఉండదు. బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం. త్వరలో 44 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి చేసి ఎస్ఎల్ఎల్బీసీ ద్వారా మరో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 500కు పైగా గ్రామాలకు తాగునీరు అందిస్తామని చెప్పారు. ఇది నిన్న జరిగినటువంటి బ్రాహ్మణ వెల్లంపల్లిలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కావచ్చు, మరొక పక్కన మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి దాంట్లో నిన్న మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఉద్దేశించి నిన్న మాట్లాడడం జరిగింది. చాలా సందర్భాల్లో సైతం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అసెంబ్లీకి రమ్మని చెప్పేసి ఆహ్వానిస్తా ఉన్నాడు. అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, నేను ఉద్యమం చేసిన 10 సంవత్సరాలు పరిపాలించిన, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఒక పార్టీకి, జాతీయ పార్టీకి అధ్యక్షుడు అని చెప్పేసి అంటూ ఉంటావు కదా, నీ సలహాలు సూచనలు ఇవి ఖాళీ కుర్చీ కనపడితే బాగుండదు, ఇది రాష్ట్రానికి అష్టదరిద్రం, నువ్వు వచ్చి కూకోమని చెప్పేసి ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రజలు కట్టేటువంటి పన్నులతో జీతాలు తీసుకొని ఈ 12 నెలల కాలం పాటు ఇలా ఫామ్ హౌస్లో పట్టుకున్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఏ రోజు మాట్లాడినటువంటి చరిత్ర కనబడట్లేదు. అంటే కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అసెంబ్లీకి వస్తావు, అధికారం పోగానే ఫామ్ హౌస్లో పడుకుంటాం. నీకు ఒకవేళ నిజంగా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నావు, నీకు చాదా కాకపోతే అదే ఫామ్ హౌస్లో పడుకో, నీ గురించి ఎవరు తీయరు, రమ్మని చెప్పేసి ఆహ్వానించరు. కానీ ఇలా గజ్వేల్ ప్రజల బాధలని పక్కదారి పట్టించినవు, వాళ్ళ సమస్యలు వినేటువంటి నాదులు లేడు. అంతో ఇంతో అక్కడ ఎమ్మెల్యే కలిసేటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళ సమస్యలు కొన్ని తీరేటిగా వచ్చేమో, కానీ ఆ గజ్వేల్ ప్రజలకు కూడా కలిసేటువంటి పరిస్థితి లేదు కేసీఆర్. సో ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రమ్మని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉన్నాడు, సామరస్యంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీరేమో ఆ రోజులలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ప్రతిపక్షం కనబడితే బగ్గు అనేది కళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలను ఏ విధంగా లాక్కోవాలన్నటువంటి ప్రయత్నం చేసేది. లాస్ట్కి సిఎల్పిని సైతం కూడా బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నాడు. అంటే అసెంబ్లీలో కేవలం బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ఉండాలి, ఏ పార్టీ ఏ బర్రె అయితే ఉన్నది మన దొడ్లే ఈనాలన్నటువంటి ఉద్దేశం అంతే ఉంటుంది కేసీఆర్. ఏ పార్టీలో గెలిచినప్పుడు కూడా మన పార్టీలో చేరాలి, ఆ ఉద్దేశంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కావచ్చు, మిగతా వాళ్ళని చాలామందిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అటువంటిది కాదు, నువ్వు రమ్మని చెప్పేసి ఆహ్వానిస్తా ఉన్నాడు. నీ పార్టీని మొత్తమే ఖతం చేయాలన్నటువంటి ఉద్దేశం కాదు, నువ్వు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పేసి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. నువ్వు చేసినటువంటి అప్పుల సంగతి ఏంది, నువ్వు సంపాదించినటువంటి ఆస్తుల సంగతి ఏంది, నువ్వు చేసినటువంటి అప్పులకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా అసలు మిత్తిలు కడతా ఉన్నది అన్నటువంటి ఆ లెక్కలని నిన్న ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు
ఒక గాలి బ్యాచ్ కేసీఆర్ ఫామ్ హౌస్లో పట్టుకొని అల్లుణ్ణి కొడుకుని ఇద్దరిని రాష్ట్రం మీదకి ఉసిగొల్పి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, మొత్తం రాష్ట్రంలో అల్లకొల్లను సృష్టించాలి. ఇప్పటి వరకు చేసినటువంటి సరే ప్రభుత్వం దగ్గర నుంచి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయింది, దాన్ని అది వేరే అంశం. కానీ సూచనలు చేయాల్సినటువంటి ప్రతిపక్షం సైతం కూడా కేవలం విమర్శలకు మాత్రమే పరిగణలోకి తీసుకొని అదే ఏజెండాగా ముందుకు వెళ్ళడం ఇది సబబైనటువంటి అంశం కాదు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చేసినటువంటి మంచి పనిలో 21,000 కోట్ల రూపాయలు. సరే దీనిలో చాలా మందికి రుణమాఫీ కాలేదు, రైతులందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. చాలా మంది కూడా అర్హులైనటువంటి వాళ్ళు సైతం కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి చాలా మంది వ్యక్తులు సైతం, వాళ్ళు రైతులే కావచ్చు, మిగతా వాళ్ళే కావచ్చు, వాళ్ళకే న్యాయం కాలేదు. వాళ్ళు సైతం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం కృషి చేసినటువంటి రైతన్నలు సైతం కూడా, నాయకులు కార్యకర్తలు సైతం కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందుకనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మేము తీసుకొచ్చింది అనేది. ఇంకా వాళ్ళకు కూడా రుణమాఫీ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ నేను చెప్పేది ఏంటిదంటే 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేశాడు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి 4 విడతలు 5 విడతలు అని చెప్పేసి జరుపుకుంటూ వచ్చిండు. అది కాలేదు. వాటికి మిత్తులు పెరిగిపోయి, వాటికి మిత్తులు, చక్రవడ్డీలు, భారీ వడ్డీలు ఇవన్నీ పెరిగిపోయి వాళ్ళ అప్పులు ఇంకా పెరిగిపోయినాయి. రైతులందరూ కూడా డిఫాల్టర్గా తెలిపారు. సో 21,000 కోట్ల రూపాయలను రైతుల కోసం రుణమాఫీ చేసినటువంటి ఒక సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిందేమో 100 రోజుల రుణమాఫీ చేస్తాం అది అని చెప్పేసి అన్నారు. సంవత్సర కాలంలో 21,000 కోట్లు. ఇంకా చాలా మంది ఉన్నారు రైతులు, వాళ్ళకు కూడా మాఫీ కావాల్సినటువంటి అవసరం ఉంది అతి త్వరలో. సో ఇంకొక మాట ఏమని చెప్తా ఉన్నాడు, రైతుకు సంబంధించినటువంటి ఏదైతే భరోసా ఉందో, రైతు భరోసాకు సంబంధించి ఇది సంక్రాంతి నుంచి మేము అమలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఈ సంక్రాంతికి అంటే ఇంకొక నెలే ఉన్నది, దరిదాపుగా ఇంకొక నెల ఉంది. మరి ఈ నెలలో పట్ల అమలు చేస్తాడా లేదనేది కూడా చూడాలి. దీంట్లో కూడా ఒక ప్రభుత్వం యొక్క దీంట్లో సైతం కూడా ఓట్ల కోసం అనేది తెలుస్తుంది. ఎందుకంటే సంక్రాంతి వరకు ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచులు, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఈ ఎన్నికలకు ముందు ఈ విడుదల చేసినట్టయితే కొంత లాభం ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీది కావచ్చేమో. సో నిన్న అది జరిగినటువంటి అంశం, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఆ మాటలు.